నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గంట్యాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కొండపల్లి. సమస్యల పరిష్కారానికి ఆదేశాలు. జిల్లాలో మరో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన. ఘనంగా పద్మనాభంలో ఆలయ శిఖర ప్రతిష్ఠ. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఉగ్రవాదంపై యుద్ధంలో భారత సైన్య శక్తి కోసం పూజలు. మన్యంలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. మావోయిస్టు కదలికల నేపథ్యంలో నిఘా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఆర్టీసీ సంస్థ ఉత్తర్వులకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, అదనపు పని గంటలతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ కాంట్రాక్టర్తో మాట్లాడి డిపిటిఓ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. పార్వతీపురం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీళ్ళకి కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. ఇచ్చిన జీతాలు కూడా అరాకొరా ఇస్తున్నారు. కాంట్రాక్టర్కి కమిషన్లు పోయి, మెయింటెనెన్స్ పోయి, ఈరోజు స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ ఇతర కార్మికులకి జీతాలు చెల్లించాలి. 15,601 రూపాయి స్కిల్డ్కి చెల్లించాలని ఉంది. అలాగే శ్రామికులకి 10,500 రూపాయలు చెల్లించాలి. కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించండి అని చెప్పి మార్చి నెలలో డిపిటిఓ గారి సమక్షంలో పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపో మేనేజర్లు 3 అలాగే కాంట్రాక్టర్లు 7 అలాగే యూనియన్ నాయకులు, కార్మికులతో చర్చలు జరిగాయి. ఇవన్నీ మెయింటెనెన్స్ పోయి కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే జీతం ఉందో అది ఇస్తామని చెప్పి, అమలు చేయిస్తామని చెప్పి డిపో మేనేజర్లు చెప్పున్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు అమలు చేయించే పరిస్థితి లేదు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు డిపో మేనేజర్ గారికి కానీ, కాంట్రాక్టర్లకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సమస్యలపై ప్రజలు అందజేసిన వినతులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వీకరించారు. ఈ మేరకు గంట్యాడ మండలం నర్వ గ్రామస్తులు, మండల తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ సుంకరి సాయికృష్ణ తదితరులు ప్రజా దర్బార్లో వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంత్రి స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, గంట్యాడ మండలం టీడీపీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ రావు, నియోజకవర్గ టీడీపీ నేతలు, మండల పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధిని కేంద్రీకృతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గంట్యాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించడానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రానున్న 2 ఏళ్లలో పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే చాలా చోట్ల దాన్ని ప్రారంభించడానికి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో దాని కార్యాచరణ చేస్తూ ఈరోజు రోడ్ మ్యాప్ పెట్టుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ రావాలని, ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా రూరల్ సైడ్ ఉండడం కూడా మనం గమనించాలి. ఎందుకంటే జనరల్గా ఇండస్ట్రియల్ పార్క్ అనేది మున్సిపాలిటీస్కి, టౌన్ దగ్గరగా పెడతా ఉంటారు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఇండస్ట్రీస్ అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రకంగా ప్లాన్ చేస్తున్నారు. 2 సంవత్సరాల వ్యవధిలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ తీసుకొచ్చే బాధ్యత కూడా శాసనసభ్యులకు అప్పచెప్పారు. ఏ ఇండస్ట్రీస్ అయినా మీరు అక్కడ మీకు ఇండస్ట్రీ పార్క్ ఫెసిలిటీస్ నేను కల్పిస్తాను. అందులో ఉన్నటువంటి పార్క్లో ఇండస్ట్రీస్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని దగ్గరుండి ఆపరేట్ చేసే విధానాన్ని కూడా
స్థానిక శాసనసభ్యులు తీసుకోవాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి మా అందరికీ సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా దానికి నిమిత్తమే ఈరోజు విజయనగరం జిల్లాలో ఈరోజు రేపు సుమారు 4 పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు ఇనాగ్రేట్ చేస్తున్నాం, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేస్తున్నాము. ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో విజయనగరం ప్రాంతంలో అందరికీ కూడా మనం మంచి అవకాశం ఇండస్ట్రీ పెట్టుకునే దానికి ప్లస్ లోకల్గా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో 57 ఎకరాల్లో 7 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యావంతులైన గ్రామీణ యువత ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ పార్కుల ఆలోచన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల 1 నుండి 5 తరగతుల్లో మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానించాలన్నారు. 11వ పీఆర్సీ బకాయిలతో పాటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 14న విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మరి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. పాఠశాలలన్నీ కూడా సహజ మరణం పొందేలాగా అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతమాత్రం సహాయకం కాదు. గతంలో కూడా గత ప్రభుత్వం 117 జీవోని ఇచ్చి పాఠశాలను విధ్వంసం చేయడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలకు తరలి వెళ్ళిపోయారు. మరి వారిని తిరిగి రప్పించుకునే దశలో ప్రభుత్వం పనిచేయాలి కానీ 117 జీవోను రద్దు చేసినట్టే చేస్తూ మరింత జటిలంగా, మరింత క్లిష్టంగా పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యేటువంటి మెమో ద్వారా ఈరోజు 6 రకాల పాఠశాల నుండి 9 రకాల పాఠశాలను చేయడం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముక్తఖండంతో ఖండిస్తుంది. ఈ దశలోనే మరి సామాజిక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం మరి 3 దశల పోరాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి మన 5వ తేదీని రాష్ట్రంలోని అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఒక మొదటి దశ నిరసన కార్యక్రమాన్ని, ధర్నాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 2వ దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో శుక్రవారం జరిగిన ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్న త్రివిధ దళాలకు తగిన శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించారన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో 60 లక్షల రూపాయల నిధులు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, 5 కోట్ల నిధులతో ఆలయానికి ఘాట్ రోడ్డు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఆ పనులు నేడు పూర్తయి భక్తుల వినియోగంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంత పద్మనాభ స్వామి గిరిశిఖర ఏదైతే గోపురం ఉందో ఈరోజు దాని కార్యక్రమం పూర్తి చేసుకొని ఈరోజు దాన్ని ప్రతిష్ఠ చేసే కార్యక్రమాన్ని ఈరోజు జరిగింది. మరి అదే కాకుండా మరి ఎప్పటి నుంచో ఈ ప్రాంత భక్తులందరూ కూడా మరి దీన్ని కూడా ఎప్పుడు కూడా అనంత పద్మస్వామి తరచూ అందరం కూడా దర్శన భాగ్యం కలగాలని ఒక ఆలోచన ఉంచితే దానికి సంబంధించి పూర్తిగా
పద్మనాభం కింద నుంచి మీద వరకు కూడా కొండ ప్రాంతం వరకు కూడా ఏదైతే రోడ్డు పనులు ఉన్నాయో ఆ రోడ్డు పనులు ఈ రెండు ఈరోజు పూర్తి కాబడ్డాయి. మరి మొట్టమొదటికి ఈరోజు ఆనంద పద్మస్వామి అవతాలకు ఆశీస్సులు తీసుకున్నాం. ఆనంద పద్మస్వామిని మొట్టమొదటిగా కోరుకునేది ఈ దేశం సుభిక్షంగా ఉండాలి. ఈరోజు జరుగుతున్న దేశంలో పక్క దేశంతో ఉన్న అంతర్యుద్ధంలో మనం మరి ప్రజాస్వామ్య బద్ధంలో ఇప్పుడు ఉంటాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఇవాళ మన భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో మనందరం కూడా మరి సమిష్టిగా దేశుడి పద్మనాభస్వామి ఆశీస్సులు ఈ దేశం మొత్తం మీద, ముఖ్యంగా త్రివిధ దళాధిపతుల మీద వారికి మరి శక్తి సామర్థ్యాలు ఇచ్చి, మరి ఏదైతే ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చి, మరి ఖచ్చితంగా ఈ దేశంలో ఉగ్రవాదానికి తావులేదు, ఈ ప్రజాస్వామ్య దేశం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్న ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఒక ఆలోచనతో ముఖ్యంగా అనంత పద్మనాభ స్వామిని కోరుకుంటున్నాం. ఆ పద్మనాభ స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా మరి దీంట్లో విజయం పొందుతాం. ఈరోజు అనంత పద్మనాభ స్వామికి సుమారు 60 లక్షల రూపాయలతో నిధులతో గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసి ఈరోజు ఆ పనులు పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు భక్తులందరూ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని అందరం కూడా దర్శించి ఆ దర్శనాన్ని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అలాగే స్వామివారి రహదారి పనులు కూడా సుమారుగా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో నిధులన్నీ శాంక్షన్ చేసి 5 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఈ భక్తులందరూ కూడా సుమారుగా ఈ అనంత పద్మనాభ స్వామి సుమారుగా ఈ ప్రాంతంలోనే, మరి మీకు తెలుసు దీని చరిత్ర ఈ రోజుది కాదు. పాండవులు ఆనాడు వనవాసం చేసినప్పుడు మరి ఆ వనవాసంలో మరి పాండవులే ప్రతిష్ఠించిన ఈ అనంత పద్మనాభ స్వామిడి దర్శనం ఈ ప్రాంతాల్లో ఉండడం మా అందరికి తాలూకు అదృష్టం. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆ భాగ్యాన్ని కలిగించిన గత ప్రభుత్వంలో నిధులు శాంక్షన్ చేస్తాం. మరి కాలంలో పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాలు ఇవాళ అందరికీ కూడా, భక్తులందరికీ కూడా మరి అందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగా కలిగించడం చాలా సంతోషంగా తెలియజేస్తూ, ఇంకా ఏమైనా మిగిలిన పనులు ఉంటే అవి కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో భక్తులందరికీ కూడా ఈ అనంత సభ ఆశీస్సులు అందించే విధంగా, అందరి దర్శన భాగ్యం కలిగే విధంగా రాబోయే కాలంలో మేము అందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. పద్మనాభం మండలంలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆలయ శిఖర ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా గోవింద నామస్మరణల మధ్య వైదికులు స్వామివారి శిఖరాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయ ఘాట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన ప్రధాన పనులను ఒకే రోజు ప్రారంభించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం.
వెల్కమ్ బ్యాక్. విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలో గోస్తని నదీ తీరాన కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ విమాన శిఖర ప్రతిష్ఠా మహోత్సవంలో శుక్రవారం విజయనగరం జిల్లా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మే 15న ప్రారంభం కానున్న సరస్వతి నది పుష్కరాలకు విజయనగరం జిల్లా నుండి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని యాత్రికులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి సిహెచ్ అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మే 14 సాయంత్రం 4 గంటలకు విజయనగరం డిపో నుంచి యాత్ర ప్రారంభమై వివిధ దేవాలయాలను సందర్శిస్తూ సరస్వతి పుష్కర స్నానం ఆచరింపచేస్తామని తెలిపారు. మొత్తం 8 దేవాలయాలు 5 రోజుల పాటు సందర్శనాల కోసం ఒక్కొక్కరికి టికెట్ ధర 4,900గా నిర్ణయించామన్నారు. పూర్తి సమాచారం కొరకు ఆర్టీసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. భక్తులకు ఒక ఏపీఎస్ఆర్టీసీ ఒక కానుక ఏమిటంటే, మనం గంగా పుష్కరాలు కూడా విజయనగరం బస్సులు తిప్పాం. అలాగే మనం కుంభమేళకు కూడా మనం విజయనగరం బస్సులు తిప్పడం జరిగింది. విశేష ఆదరణ మనకి ఏపీఎస్ఆర్టీసీకి మన విజయనగరం జిల్లా నుంచి భక్తులు కల్పించారు. అదేవిధంగా మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలకి బాసర, కాళేశ్వరం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, భద్రకాళి ఆలయం వరంగల్లు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్, ఇలాగ 9 టెంపుల్ కవర్ చేసుకుని 5 రోజులు టూర్ ప్రోగ్రామ్ను డిసైడ్ చేయడం జరిగింది. దానికి ఒక్కొక్క ప్రయాణికులకి వెళ్ళి రావడానికి 4,900 ప్రయాణ ఛార్జీగా ఏర్పాటు చేయడం జరిగింది. 2x2 సూపర్ లగ్జరీ పుష్ బ్యాక్ ఆడియో వీడియో సదుపాయం గల బస్సులని ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి త్వరలో ఆన్లైన్లో రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పిస్తాం. దీన్ని కూడా మన విజయనగరం జిల్లా భక్తులందరూ ఆదరించి మాకు ఆర్టీసీని ఆదరించి మాకు ఆదాయం సమకూరుస్తారని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని 34 మండలాల్లో 34 సర్వసభ్య సమావేశ మందిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని, ఉగ్రభూతాన్ని తరిమి కొట్టేందుకు పార్టీలకు అతీతంగా దేశమంతా సమిష్టిగా ఉండాలని, ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని మండల పరిషత్ తీర్మానం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి తదనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ సోదరులు జిల్లా పరిషత్ చైర్మన్ గారైన శ్రీనివాస్ గారి సహకారంతో 25 లక్షల రూపాయలు ఇంత ఘనంగా ఈ భవనాన్ని నిర్మించుకోవడానికి నిధులు కేటాయించినందుకు మన అందరి తరఫున సోదరులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే కాదమ్మా కొత్త వలస కూడా మన ఎన్నో ఏళ్ళుగా మా తాతగారి నాటి ఉన్న షాప్స్ని నూతన షాప్స్ కి వారి యొక్క జిల్లా పరిషత్ మన కొత్త వలసలో కూడా మనం ఏర్పాటు చేయడం, భరత్ గారు మరి సోదరులు శ్రీని గారు నా చేతుల మీదుగా కూడా కొంతమంది లబ్ధిదారులకి షాప్స్ ఇవ్వడం, వారి సహకారాన్ని వారిని మనస్ఫూర్తిగా నేను మా నియోజకవర్గ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ రాజకీయాలు ఎవరికి కూడా శాస్త్రం కాదు. మనం ఈనాటి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మన ఇరువురికి పార్టీలు రాజకీయం అనేది కాకుండా
ప్రజలకి మౌలిక వసతులకు కానీ అభివృద్ధి సంక్షేమాలకి మరి ఇరువురు తోడుండి నడుచుకొని విధానంలో సహకరించుకుంటూ వారి సహకారం ఇంకా మన నియోజకవర్గం 5 మండలాలు కూడా అభివృద్ధితో మనకు తోడుగా సోదరులు ఉండాలని ఈ ఆడబిడ్డ మనస్ఫూర్తిగా వారిని మన అందరి తరఫున నిజంగా అయితే ఇవాళ మీకు కూడా తెలుసు కూటమిలో కొంత ఎమ్మెల్యేస్గా ఏసీడీపీ నిధులు కూడా కొంత కొరత వచ్చాయి మీ అందరికీ తెలుసు. ఏదేమైనా అభివృద్ధి అనేది అందరం సహకరించుకున్నప్పుడే కార్యక్రమాలు ముందుకెళ్తాయి. మన అందరి తరఫున ఈనాటి ఈ భవనం చూస్తుంటే నిజంగా నాకు చాలా ఎంతో సంతోషం అనిపిస్తుంది. జామ మండలంలో ఒక మండల సమావేశ మందిరాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి సుమారు 25 లక్షల రూపాయలు నిధులు వెచ్చించాం. జిల్లా పరిషత్, మండల పరిషత్ని కలిపి ఒక సమావేశ మందిరం కావాలి, మరి ఇప్పటి నుంచో సమావేశ మందిరం లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మరి గౌరవ మా జడ్పీటీ సభ్యులు ఎంపీపీ గారు, అలాగే మా రవి గారు, పెద్ద సంజయ్ గారు, అనేక మంది పెద్దలందరూ కూడా నా దగ్గర తీసుకొచ్చిన దృష్టి తీసుకురావడం వల్ల మరి తప్పకుండా ప్రతి మండల పరిషత్లో ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 34 మండలాల్లో కూడా 34 సమావేశ మందిరాలు ఉండాలి. అలాగే సమావేశ మందిరాల్లో మంచి లౌడ్ స్పీకర్తో సౌండ్ సిస్టమ్ కానీ, అలాగే వీలుంటే వేసీస్ కానీ అన్నీ కూడా పెట్టుకొని మండల సమావేశంలో కూడా మంచి వాతావరణంలో జరగాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. మరి దాంట్లో భాగంగా అనేక మండల పరిషత్తుల్లో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇవాళ ఈ మండల పరిషత్తులో కూడా మరి ఎప్పటి నుంచో ప్రారంభోత్సవం పెంచున్నప్పుడు కూడా ఇరువురు సమయాన్ని ఒక మంచి రోజుగా తీసుకొని మరి గౌరవ పెద్దలు మా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, పెద్దలందరూ కూడా అనుకొని మరి ఇరువురు సమయాన్ని తీసుకోవడం వల్ల అంటే అధికారులు అందరూ సహకరించడం వల్ల ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు ఒక దేశంలో ఒక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే సమయం, మరి వాళ్ళందరూ కూడా ఒక పక్క మన పొరుగు దేశం తయారు దేశమైనప్పుడు మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మీద ఇవాళ మన త్రివిధ దళాత్మకులు మన దేశం అంతా కూడా వాళ్ళ మీద పోరాటం చేసి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ప్రయత్నంలో ఉన్నాం. మరి దానికి దేశ పౌరులందరూ సహకరించే పరిస్థితుల్లో ఈరోజు అందరం కూడా చాలా ముఖ్యమైన పరిస్థితి, భావోద్వేగ పరిస్థితులు వాళ్ళ దేశంలో ఉన్నాయి. మరి దానికి మనందరం కూడా మరి పూర్తి సహాయ సహకారాలు ఈ దేశ ప్రధానమంత్రి గారికి కానీ, త్రివిధ దళాధిపతులకు కానీ, అలాగే ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వారు ఇచ్చిన ఏదైతే నిర్దిష్టమైన ఆదేశాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మనం కానీ, ఒక పౌరులుగా కానీ, లేదా అధికారులు అందరూ కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలి. ఇప్పటికే పెద్ద వాతావరణం దేశంలో నుంచి మంచిగా పొరుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. మరి ఇది ఎంత మేర ముందుకు పోతుందో చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశ సౌభాగ్య సమగ్రతకు మనందరం కూడా కట్టుబడి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి, ఉగ్రవాదం ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలు మీద మరి ఉగ్రవాద విషయంలో మనందరం కూడా సమిష్టిగా వారికి మద్దతు తెలిపే విధంగా ముందుకు పోవాలని ఈ మండల పరిషత్తు ఆ సభను తీర్మానం చేయాలని చెప్పి మన గౌరవ ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, గౌరవ శాసనసభ్యుల గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కోరుకుంటా ఉన్నాను. దీన్ని తీర్మానంగా తీసుకుని మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉగ్రవాదం మీద పోరాటం చేయడానికి మన పెద్దలు తీసుకునే ఏ ఆదేశాలైనా మనందరం కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సాగుతూ ఉంటాయి. ప్రజాప్రతినిధులుగా మాకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజల కోసం కానీ, ఆ గ్రామ అభివృద్ధి కోసం కానీ ఎక్కడైతే ప్రజాప్రతినిధులు మా దృష్టికి తీసుకొస్తామో తప్పకుండా మాకున్న అవకాశం మేరకు కార్యక్రమాలు చేస్తా పోతా ఉన్నాం. తప్పకుండా అభివృద్ధి అనేది నిరాఘంటంగా సాగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి అనేది నిరాఘంటంగా సాగుతూ ఉండాలి. మరి ఏ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఏ ప్రభుత్వాలు ఏమనేది కాబోయే ఎన్నికల్లో వచ్చే కాలానుగుణంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అవన్నీ కూడా కాబట్టి మీరు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు వారి దృష్టిగా, నా దృష్టిగా ఏం వచ్చినా కూడా మండల పరిషత్ సమావేశం ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా మరి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామనే విషయాన్ని మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు చాలా పెద్ద మనసులో మాట చెప్పారు. మేమందరూ కూడా మా దృష్టికి వస్తే ఏమైనా ఇక్కడ కూడా చెప్పాను. గౌరవ ఎంపీపీ గారు కానీ, గౌరవ జడ్పీటీసీ గారు నేను మండల సమావేశంలో మాట్లాడుకునేటప్పుడు ఇంకా మీ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను ప్రతిపాదన చేసి పంపిస్తే ఖచ్చితంగా వారు కూడా చేస్తామని చెప్పినందుకు
అలాగే దాన్ని కూడా మరి ఈ మండల పెద్దలందరూ కూడా దాన్ని సూచనగా తీసుకొని ఏవైతే మీరు వెళ్ళిన తర్వాత సమావేశంలో మాట్లాడుకొని ఖచ్చితంగా అవన్నీ కూడా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉంటూ మండల పరిషత్ ఎప్పుడు కూడా వాతావరణంలో మంచి వాతావరణంలో సమావేశం జరుగుతుంటే దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, మంచి రిజల్ట్స్ పోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా సమావేశాలు మంచి వాతావరణంలో జరుపుకోవాలి. దానికి ఎంపీడీఓ గారు కన్సల్ట్ ఇంజనీర్స్ వర్కౌట్ చేసుకొని దానికి సంబంధించి ఏమైనా ఇంకా ఫండ్స్ కావాలంటే తప్పకుండా సాయం చేస్తారని చెప్తూ మరి జాతి మండల అభివృద్ధి కానీ ముఖ్యంగా గ్రామాభివృద్ధికి కానీ ఎప్పుడు కూడా మేము ముందున్నామని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద ప్రతి ఒక్కరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పౌరులకు ప్రజా సంస్థల నుంచి సమాచారం పొందే హక్కు ఈ చట్టం కల్పిస్తుందని తెలిపారు. అవినీతిని అరికట్టి ప్రభుత్వ పనితీరులో పారదర్శకతను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గారు డాక్టర్ చావలి సునీల్ గారి ఆదేశాల మేరకు ఈ సమాచార హక్కు చట్టంపై అవగాహన ప్రతి వార్డు సచివాలయం నందు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా మరికొన్ని రోజుల్లో కూడా ఈ సమాచార హక్కు చట్టంపై అవగాహన మరింత విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరందరూ ఎవరైనా కానీ పౌరులు సమాచార హక్కు చట్టం 2005 కింద ఏ సమాచారాన్నైనా అడగవచ్చు. అది మీరు ఒక ఫార్మేట్ ఇచ్చి ఆ ఫార్మేట్లు ఇమ్మడం కాకుండా ఏదైనా అంశంపై ఈ సమాచారం అవసరం అని భావించినట్లయితే ఆ సమాచారం తప్పనిసరిగా మాకు అందిన నెల రోజుల్లో ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ నెల రోజుల్లో కూడా ఇవ్వలేకపోతే మీరు ఫస్ట్ అప్లైట్ అథారిటీ మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు, వారికి నివేదించవచ్చు. వారు కూడా 1 month లోపు ఇవ్వాలి, నెల రోజుల లోపు. అప్పటికి ఇవ్వకపోతే రాష్ట్ర సమాచార కమిషనర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అప్పీల్ అంటారు, అది సెకండ్ అప్పీల్. అప్పుడు కూడా ఇవ్వకపోతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి జరిమానా విధించి మరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సమాచార హక్కు చట్టం కింద పౌరుడు అడిగిన సమాచారం ఇవ్వలేదో వారికి పెనాల్టీ విధించడంతో పాటుగా వారి సర్వీస్ రిజిస్టర్లో కూడా రెడ్డింగ్తో ఈ పెనాల్టీ వేసిన అంశాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి సమాచార హక్కు చట్టం అంత పవర్ఫుల్గా ఉంది. కాబట్టి మన ఉద్యోగులు కూడా చాలా బాధ్యతాయుతంగా నగరపాలక సంస్థకు సంబంధించిన అంశంపై ఏదైనా పౌరులు అడిగితే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పౌరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం. విజయనగరం పట్టణంలో ఎన్సీఎస్ థియేటర్లో శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజ్ కార్యక్రమానికి జనసేన నాయకుడు గురాన అయ్యర్లు హాజరయ్యారు. ఈ మేరకు థియేటర్ ప్రాంగణంలో అంజనీపుత్ర బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడే కాక అంతకుమించి సమాజాన్ని ప్రేమించే వ్యక్తిగా అభివర్ణించారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని నమ్మి తన అభిమానులకు పిలుపునిస్తే కోట్లాది తెలుగు ప్రజలు తరలివచ్చి రక్తాన్ని దానం చేసిన సంఘటనను గుర్తు చేశారు. చిరంజీవి మరెన్నో మంచి సినిమాలలో నటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర బ్లడ్ బ్యాంక్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉరుతొలగించినటువంటి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా మళ్ళీ రిలీజ్ని పురస్కరించుకొని అంజనీ పుత్ర చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారు చాలా ఉత్సాహంగా వేడుకలు చేయడం జరిగింది. ఇక్కడ విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్ స్టాఫ్కి స్వీట్స్ పంచడం, అలాగే అంతేకాకుండా వాళ్ళకి ఈ ఎండల్ని తట్టుకోవడానికి గొడుగులు కూడా పంచడం జరిగింది. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుమారు ఒక 600 మంది పైగా ఈ మజ్జిగ తాగి వెళ్ళడం నిజంగా చాలా
సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఆయన ఇటువంటి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఎలాగైతే ఉంటుందో ప్రతి సినిమా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన ఎల్విన్పేట గుణపూరు జంక్షన్లో పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఛత్తీస్గఢ్ నుండి ఆంధ్రాకి మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో అదేవిధంగా విశాఖ రూరల్లో ఎన్కౌంటర్ కారణంగా సరిహద్దు పోలీసులు గట్టిగా పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతంలో వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహన పత్రాలు అడిగి విచారించి సరైన పత్రాలు లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ట్రైనింగ్ ఎస్ఐలు ఏఎస్ఐ మహేష్, ఎస్బీహెచ్ఎస్ శ్యామ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గంట్యాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కొండపల్లి. సమస్యల పరిష్కారానికి ఆదేశాలు. జిల్లాలో మరో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన. ఘనంగా పద్మనాభంలో ఆలయ శిఖర ప్రతిష్ఠ. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఉగ్రవాదంపై యుద్ధంలో భారత సైన్య శక్తి కోసం పూజలు. మన్యంలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు. మావోయిస్టు కదలికల నేపథ్యంలో నిఘా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.